10వ తరగతి తర్వాత పిల్లలు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారండి. సో, 10వ తరగతి పూర్తయిన తర్వాత వాళ్ళ జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుంది. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే తొందరపడకుండా పిల్లల ఆసక్తులు, ప్రతిభ, లక్ష్యాలను గుర్తించి సరైన కోర్స్‌ని ఎంచుకోవడంలో మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇంటర్మీడియేట్, పాలిటెక్నిక్, ఐటీఐ, పారామెడికల్, వొకేషనల్ కోర్సులు వంటివి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సరైన దిశలో ముందడుగు వేస్తే విజయవంతమైన భవిష్యత్తును వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాం. అలాగే మనకేమైనా ఆలోచనలు ఉన్నా కూడా వాళ్ళ మీద రుద్దొద్దండి. వాళ్ళ ఇంట్రెస్ట్‌ని ముందు కనుక్కోండి. ఎందుకంటే చాలామంది పిల్లలు వాళ్ళకిష్టమొచ్చింది చదవలేక, అంటే వాళ్ళకిష్టమైన కోర్స్ చదవలేక, మనం చెప్పిన దాంట్లో జాయిన్ అయ్యి ఇబ్బంది పడి దాన్ని బ్రెయిన్‌కి ఎక్కించుకోలేక చాలామంది బాగా మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో, అలాంటి ఇబ్బంది మన పిల్లలకి రాకుండా చూసుకోవటంలో మనదే మెయిన్ బాధ్యత అవ్వాలి. దానికోసం అనమాట. 10థ్ తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే ఏ కెరియర్ వస్తుందో ముందు ఒక వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి క్లియర్‌గా తెలుసుకుంటే లైఫ్ చాలా ఈజీ అవుతుంది. 10థ్ తర్వాత ఎంపీసీ తీసుకుంటే దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయండి. ఇది తీసుకున్న వాళ్ళు ఇంజినీర్, సాఫ్ట్‌వేర్, డేటా లేకపోతే ఐటీ జాబ్స్, లేకపోతే డిఫెన్స్ అంటే మిలిటరీ సైడ్ వెళ్ళొచ్చు. బైపీసీ తీసుకుంటే కనుక బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఇది డాక్టర్, అంటే మెడికల్ షాప్ పెట్టుకోవడానికి, అలాగే నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ అంటే బ్లడ్ టెస్ట్ ఇవి చేస్తారు కదా! దానికి ఉపయోగపడుతుంది. సీఈసీ తీసుకుంటే దీంట్లో కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అని ఉంటుంది. ఇది తీసుకున్న వాళ్ళు చార్టర్డ్ అకౌంట్ కానీ, బ్యాంకర్ అంటే బ్యాంక్ జాబ్స్‌లో ఆడిట్ ఇలాంటివి కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, అకౌంటెంట్‌గా కానీ అవ్వచ్చు. హెచ్ఈసీ తీసుకుంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటుంది. ఇది తీసుకున్న వాళ్ళు టీచర్, గవర్నమెంట్ జాబ్స్‌కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సివిల్ సర్వీసెస్ చేయొచ్చు. అంటే ఐఏఎస్ లైక్ ఐపీఎస్ అనమాట. పాలిటెక్నిక్ డిప్లొమా తీసుకున్న వాళ్ళకి టెక్నికల్ కోర్స్ 3 ఇయర్స్ ఉంటుందండి. దీనికి జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్, అలాగే లేటర్ బీటెక్ అంటే సెకండ్ ఇయర్‌లో మీరు బీటెక్ సెకండ్ ఇయర్‌లో జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్‌గా ఇంటర్ తర్వాత 10థ్ తర్వాత. అలాగే ఐటీఐ తీసుకుంటే స్కిల్ బేస్డ్ కోర్స్ అనమాట. ఎలక్ట్రీషియన్, మెకానిక్ ఏదైనా కోర్స్‌లో గవర్నమెంట్ జాబ్స్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రైవేట్‌గా కానీ, గవర్నమెంట్‌గా కానీ హెల్పర్ దాంట్లో. అలాగే స్కిల్స్ నేర్చుకుంటే కనుక గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్, ఫ్రీలాన్సర్, డిజిటల్ మార్కర్ ఇప్పుడు చాలా వీటికి ఎక్కువగా ఉందండి. ఎందుకంటే థంబ్‌నెయిల్ డిజైన్స్ కానీ ఇవన్నీ ఇటు సైడ్ అయితే ఇంకా బాగా ఉంది. పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కూడా నేర్పించండి. ఇదైతే లైఫ్ బాగుంటుంది. అలాగే కోర్స్ ఇంపార్టెంట్ కాదండి. వాళ్ళ యొక్క అంటే ఇంట్రెస్ట్, అలాగే హార్డ్ వర్క్ ఇంపార్టెంటు. సో, వాళ్ళు ఇది చదువుతున్నారు, వీళ్ళు ఇది చదువుతున్నారు అని కాకుండా వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకొని వాళ్ళ గోల్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయడమే మన మెయిన్ బాధ్యత. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.